సంతోషించాడు. మైనాకుడు ఆగకుండా వెళుతున్నాడు. చూడండి హనుమంతు దగ్గర ఎన్ని నేర్చుకోవాలో. అనుకున్న పని సాధించే వరకు భోగము సుఖాలు విశ్రాంతి పుచ్చుకోలేదు ఆంజనేయుడు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే జీవితంలో వ్యర్థముగా ఒక్కరోజు గడపరాదు. అంటే సాధకుడికి ఎప్పుడు భోగాల మీద దృష్టి ఉండకూడదు, అనుకున్న సాధించాలనే దృష్టి. ఇక్కడ కార్య సాధకుడు అనుకున్నది సాధించే వరకు ఏకాగ్రత దాని మీదే పెట్టాలి గనక విశ్రాంతి తీసుకోను అని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఈ వేగం చూశారు దేవతలు. అబ్బా అంటే హనుమంతుడు వెళ్తుంటూ ఊరికనే కాకుండా గమనించుకుంటున్నారు దేవతలందరూ. ఈయన ఇంత వేగంగా వెళ్తున్నాడు కదా, ఈయన ఎలా ఒక్కొక్కటి కార్యనిర్వహణ చూస్తాడో పరిశీలించాలని చెప్పి దాక్షాయని అంటే దక్షిణ పుత్రికగా పుట్టిన అమ్మవారి అంశంలో ఒకరైనటువంటి సురస అనబడేటువంటి ఒక మాతృమూర్తి వద్దకు వెళుతున్నారు. జగన్మాత యొక్క ఒక శక్తి విడ, అమ్మవారి అంశతో ఉన్నటువంటి ఆవిడ సురస. సురస నాగమాత అని ఒక మాట అన్నారు. అంటే నాగదేవతలు కూడా అనేక రకాలు ఉంటారు. ఇప్పుడు ఒక నాగమాత సురస. ఆ నాగమాత వద్దకు వెళ్ళి, అమ్మా ఈ స్వామి రామకార్యం కోసం బయలుదేరిన మహానుభావుడు, అద్భుతమైన వాడు, చాలా వేగంగా వెళుతున్నాడు తల్లి, కొంచెం ఆయన కాసేపు ఆపమ్మా అంటూ వీళ్ళు ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళికను అనుసరించి ఈ సురస భీకర రూపం ధరించింది. నిజానికి అసలు ఈవిడ భీకర రూపం కాదు, హనుమంతుడికి అడ్డగా నిలబడింది. ఇక్కడ స్వామివారు చూసారు, ఏమిటా అని చూస్తున్నాడు. చూసినప్పుడు బాబు ఎవరు నువ్వన్నది. అమ్మా నన్ను హనుమంటారు, రామకార్యానికి బయలుదేరుతున్నాను. ఇంతకీ నువ్వెవరమ్మా? నన్ను సురస అంటారు. నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలని, నిన్ను నేను మింగాలని దేవతలు కోరుకున్నారు కదా, నా నోరు లోపలికి వెళ్ళండి. ఇంతే జాగ్రత్తగా విన్నారు కానీ నా నోట్లోకి వెళ్ళన్నది ఇంతే. వెంటనే స్వామి, అమ్మా నేను రామకార్యానికి వెళ్తున్నాను, ముందు సాధించరాని, రిటర్న్లో ఈ ఆటలన్నీ ఆడుకుందాం అన్నాడు. తిరిగొచ్చాక ఈ బరులన్నీ ఆడుకొచ్చుగా ముందు కార్యం సాధించని అన్నాడు. వీల్లేదు, నాకు బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడే నువ్వు నా నోట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు హనుమ ఎలా చేస్తాడు? ఎదురుగా కనబడ్డే రాక్షసి అయితే పక్క తప్పుగా తోసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆమెకు దేవతలు పంపించారు. పెద్దవాళ్ల విషయం, పెద్దవాళ్ల దగ్గర వినయంగా ఉండాలి. అక్కడ యుక్తిని చూపించాలి తప్ప శక్తిని చూపించకూడదు. వెంటనే సరేనమ్మా నేను సిద్ధం అన్నాడు ఆయన. నేను సిద్ధం అన్నది. పైగా హనుమంతుడు ఎంత ఉన్నాడో చూసింది, పెరిగిపోయాడు కదా చాలా, అంత తెరిచింది తన నోరు. అయితే మనకి కొన్ని రామాయణంలో ఈయన ఇంత అవ్వడం ఆవిడంత తెరవడం ఇది కనబడుతుంది, కానీ అవి తర్వాత సుందరకాండలో ఎవరు పెట్టేసిన శ్లోకాలు. పూర్వప్రతుల్లో ఆమె నోరు తెరిచింది అని మాత్రం ఉంది తప్ప ఎంత తెరిస్తే అంత అయ్యాడు, అంత తెరిస్తే ఇంత అయ్యాడు, పిల్లల కోసం సరదాగా పెట్టారు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఇది చెప్పకుండా వెళ్ళిపోతే అది చెప్పలేదే అని మీరు అంటారండి. అది లేదు కనుక నేను చెప్పలేదు. అసలు కథలో హనుమంతుడు ఎంత ఉన్నాడో అంత నోరు తెరిచింది, అది గమనించాడు. హఠాత్తుగా ఒక్కసారిగా ఊహాతీతంగా ప్రవర్తించడం అంటే ఇదండి. ఆయన అంత ఉంటాడని కూడా అంత నోరు తెరిచింది. ఆయన ఇంత అయ్యేళ్ళు లోపల ప్రవేశించాడు. అందుకే భగవంతుడు ఇంత ఉంటాడని నువ్వు ఫిక్స్ అయిపోగానే ఎంతైనా కాగలడు తెలుసుకో. ఇక్కడ అంటే ఇంత వాడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసాడు. అమ్మా నువ్వు చెప్పినట్టు చేశాను, నువ్వు లోపలికి వెళ్ళమన్నాగా వెళ్ళాను, వచ్చేసాను, అయిపోయింది అన్నాడు. శభాష్ అనేది ఇక్కడ.